మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడే. అలా అందరూ కూర్చుని నేనైతేనేమి, లేకపోతే మన కందుల గురుదాస్ గారు అయితేనేమి, ఈ యొక్క చిత్ర పరిశ్రమను ఇక్కడ మనకి ఏమి లోటు ఉంది. మనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మన చలనచిత్ర ఏ రాష్ట్రం ఉంటే రాష్ట్రం ఒక ఎఫ్డీసీ ఉంటుంది, ఓ చలనచిత్ర పరిశ్రమ ఉంటుంది. అంతే తప్పితే అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. నాన్నగారు ఎప్పుడో అన్నారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాన్ని. అలా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను మెడ్రాస్తో కలిసి ఉన్నప్పుడు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలింది, ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 65 నుంచి 70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం, ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అఖండ సినిమా కూడా మన రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాల నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇటు మనం ఇక్కడ చూసుకుంటే మన కృష్ణానది ఒడ్డున అటు కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో